శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో అత్యధిక మెజారిటీతో ఇచ్చేటటువంటి ఆకుకూరులో ఇచ్చేటటువంటి మెజారిటీ పార్లమెంట్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ కూడా మీ చేత లోక్సభకి ఎన్నిక కాబడిన తర్వాత నేను కానీ విక్రమ్ రెడ్డి గారు కానీ ఇద్దరం ఆయన ఎలాగో ఆయన కుటుంబం మేఘపాటి గారి కుటుంబం గత 5 దశాబ్దాలుగా ఇంచుమించుగా 45 సంవత్సరాల ఈ యొక్క మెట్ట ప్రాంతం యొక్క అభివృద్ధికి అహర్నిశాలు కృషి చేస్తా ఉన్నారు. ఆయనతో పాటు నేను కూడా మీలో ఒకటిగా బతుకుతాను. నీకు సేవ అది నిజంగా మీరు ఇచ్చేటటువంటి వరంగా నేను భావిస్తాను. మా ఇంతకు ముందు చెప్పినట్టుగానే తెలుగుదేశం పార్టీకి ఇవి చివరి ఎన్నికలు. బీజేపీతో కట్టకట్టుకుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు. తెలుగుదేశం కానీ జనసేన కానీ ఓటమి సరి చూసిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 2 పార్టీలు బీజేపీలో కలిసిపోతాయి అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ యొక్క కూటమి ఒకటై ప్రతిపక్షంలో ఏదో కొద్ది స్థానాల్లో కూర్చుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరులో నా పైన విమర్శలు చూపిస్తా ఉన్నాను. నెల్లూరులో పుట్టింది నేను నెల్లూరులోనే పుట్టాను. కాలపూడి మా కాలపూడిలోనే 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. చిన్న గ్రామం, చిన్న స్కూల్. ఆ తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్ పుత్తూరులో నా యొక్క స్కూల్ విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ బిఆర్ కాలేజీలో చదువుకున్నాను. డిగ్రీ పూర్తయ్యేంత వరకు అంటే 10, 2, 1, 3, 15, 21 సంవత్సరాల కాలం నేను నెల్లూరులోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు కోసం కానీ చెన్నై వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ బ్రాంచెస్ పెట్టడం, ఆ యొక్క ప్రొఫెషన్ లో నేను చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ లో నేను ఉండడం కూడా జరిగింది. అప్పట్లో స్వర్గీయ రాజారెడ్డి గారితో పరిచయం కావడం, ఆ కుటుంబంతో పరిచయం కావడం నిజంగా నాకు చాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.